హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష రావుల. ఈ వీడియో వచ్చేసి గుంటూరులో మా తోడుకోళ్ళ ఇంట్లో ఇరుముడి రోజు వీడియో. ఇంకా పొద్దున్నే ఏంటంటే ఇరుముడి రోజు పొద్దున్నే మన ఇంటి దగ్గర నుంచి, అంటే మా తోడుకోళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే గుడికి అయితే బయలుదేరతారు. ఇంకా అందుకని ఇక్కడ పొద్దున్నే నేను ఏంటంటే తలస్నానం చేసేసేసి పొంగలైతే పెట్టాను. మా తోడుకోళ్ళు కూడా లెగిసి పొద్దున్నే ఇంట్లో పనులన్నీ చేసేసింది. నైటే చేసుకుంది ఆల్మోస్ట్ అండి. పొద్దున్నే లెగిసి కసుూర్చి బండలు తుడిచేసేసి ఇంక తన పని తను చేసుకుంది. నేనేంటంటే నా పని ఓన్లీ పొంగల్ పెట్టడం వరకే. ఇంకా పొంగల్ అయితే పెట్టేసేసాను. ఇంకా పొంగల్ పెట్టిన తర్వాత అందరం ఒకరి తర్వాత ఒకళ్ళం అయితే స్నానం అయితే చేసేసేసి ఇంకా రెడీగా ఉన్నాము. ఇంకా మా ఏంటంటే నైటే పూల దండలు అవన్నీ కట్టేసేసాం కదా. స్వాములు కూడా వచ్చారు. స్వాములు ఏంటంటే ప్రసాదం అయితే తయారు చేస్తున్నారు ఇక్కడ. అలాగే పూలు, ప్రసాదం ఇవన్నీ అయితే తయారు చేసినాం. స్వాములే తయారు చేశారు. అలాగే మేము కూడా కొన్ని అయితే చేసినాం. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇరుముడి రోజు మనకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు మనకి పక్కన అందరికి పెట్టడానికి ప్రసాదం, అలాగే పూలు కూడా ఏంటంటే స్వామి మీద వేయడానికి పూలు, అలాగే దీపరాజనకి కావాల్సినవన్నీ, అలాగే ఇంట్లో అందరం అయితే అన్నీ రెడీ చేసుకొని స్వాములు 7:30-8 అయితే వచ్చేసారు. ఎందుకంటే ఇంత పొద్దున్న ఇరుముడి కట్టించడానికి కారణం, కొంతమందికి ఆలస్యమైద్ది, కొంతమంది ఏంటంటే పొద్దున్నే కట్టించుకుంటారు. మా స్వామి చిన్న స్వామి ఈ ఇరుముడి కంటే మనం ఏమి ఇరుముడి కట్టించుకునేదాకా ఏమి తినకూడదంట. అందుకని అంతసేపు మధ్యాహ్నం దాకా ఉండాలంటే ఉండలేరు కదా చిన్న స్వాములు. అందుకని మార్నింగే కట్టిద్దామని, మార్నింగే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరదామని ఇంకా 7-7:30 కల్లా ఇంట్లో ఇలా చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకొని, అలాగే ఇవేంటంటే స్వామికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు మనకి పోయడానికి నీళ్ళు కూడా ఏంటంటే మనకు ముందే అన్నీ తయారు చేసి పెట్టేసుకున్నారు. మా తోడుకోళ్ళు అయితే మిగతా పనులన్నీ చేసుకుంది. నేనైతే అసలు ఏమీ చేయలే, జస్ట్ పొంగల్ ఒక్కడే పెట్టాను. ఇంకా పొంగల్ పెట్టేసేసిన తర్వాత పొంగల్ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత నేను కూడా ఏంటంటే శారీ అయితే కట్టేసేసుకొని ఇంకొకే శారీ అయితే రెడీ అయితే అయ్యాము. ఇంకా ఆల్మోస్ట్ కొంచెం అంతా హడావుడిగా అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ స్వాములు అయితే వచ్చేసారి, ఇంటి దగ్గర నుంచి బయలుదేరే టైం అయితే అయింది. అందుకని ఈలోపు ఏంటంటే మా అత్తయ్య బియ్యము అవన్నీ అయితే ఏరుతుంది. ఇంక మార్నింగ్ ఏంటంటే స్వాములకి ఇరుముడి అయిపోయిన తర్వాత టిఫిన్ కోసం మా తోడుకోళ్ళు ఇలా పనులు అయితే చేసుకుంటా ఇంట్లో పనులు కూడా చూసుకుంటా ఉంది. ఇంకా మార్నింగ్ టిఫిన్కి ఏంటంటే ఇడ్లీ దోశ అయితే పోద్దామని దానికోసం చట్నీ అయితే చేస్తుంది. ఈలోపు నేనేమో పసుపు అయితే రాసుకున్న కాళ్ళకి. ఈలోపే మా చిన్న స్వామి నాకు ఆకలిగా ఉంది ఇంకెంతసేపు అని చెప్పింది. ఇంకా స్వామి దగ్గర దీపారాజన కోసం ఇంట్లో కావాల్సినవన్నీ, అంటే ఆల్రెడీ పూలమాల ముందే కట్టేసాం కదా, ఈ పొంగలు అలాగే ప్రసాదము, కొబ్బరికాయలు అన్నీ అయితే అక్కడైతే పెట్టేసేసారు. ముందే ఇంకేమి వెతుక్కోకుండా, ఎందుకంటే హడావుడిలో వెతుక్కోకుండా ముందే ఇలా కావాల్సినవి పెట్టుకుంటే మనకు హడావుడి ఉండదు. స్వాములు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ఏంటంటే ఒక్కళ్ళే కాకుండా 4-5 స్వాములు వచ్చి ఇంట్లో పూజ అయితే చేసుకొని ఆ తర్వాత ఇంట్లో నుంచి అయితే బయలుదేరతారు. ప్రతి సంవత్సరం అంతే, ప్రతి సంవత్సరం గుంటూరులో మా తోడుకోళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే బయలుదేరతారు. ఇంకా ఇక్కడ ఏంటంటే పూజ అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్వాములు అయితే వచ్చారు. పూజ స్టార్ట్ అయిన తర్వాత ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్వాములు ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర ఏ స్వామి అయినా ఆశీర్వాదం తీసుకొని ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ తల్లిదండ్రుల దగ్గర భిక్షం అయితే వేయించుకోవాలి. ఆ తర్వాత ఎవరైనా వేయాలి. ఇంకా పూజ అయితే చేసి హారతులు అవన్నీ ఇచ్చారు. హారతులు అవన్నీ ఇచ్చి కొబ్బరికాయలు కూడా ఒకరి తర్వాత ఒకళ్ళం అందరం కొట్టాము. ఎంతమంది ఉంటే ఇంట్లో అందరం కొట్టుకోవచ్చు కొబ్బరికాయలు. నేను, మా బాబు, మా పాప, మా స్వామి అట్లాగా మాలేసుకున్నారు కదా, అలాగే మా బావగారు, మా తోడుకోళ్ళు పిల్లలు, మా అత్తయ్య, మా మామయ్య అందరూ కొబ్బరికాయలు ఒకరి తర్వాత ఒకళ్ళం అయితే కొట్టాము. ఇంకో కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇంకా ఫస్ట్ ఏంటంటే మా అత్తయ్య, మా మామయ్య దగ్గర మా స్వామి ఆశీర్వాదం అయితే తీసుకొని ఫస్ట్ భిక్షం అయితే వేయించుకున్నారు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే మా చిన్న స్వామి నా దగ్గర, మా స్వామి దగ్గర, ఇద్దరి దగ్గర ఫస్ట్ ఆశీర్వాదం అయితే తీసుకొని ఆ తర్వాత భిక్షం అయితే వేయించుకొని ఇంటి దగ్గర నుంచి అయితే మొదలవుతారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే వన్స్ భిక్షం వేయించుకొని ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. అందుకని ఇప్పుడు ఏంటంటే స్వాములు ఆల్రెడీ వచ్చారని చెప్పారు కదా, వాళ్ళు ఏంటంటే వెనకాలగా పట్టుకొని వెళ్ళి ఇంటి ముందు దాకా తీసుకొని వెళ్తారు. తాంబూలం కూడా ఇప్పిస్తారు స్వామికి. ఇక్కడ ఎంత ప్రాసెస్ అయితే ప్రతి సంవత్సరం ఇంక ఇట్లాగే ఉండిద్ది, ఎవరికైనా ఇలాగే ఉండిద్ది ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు. పూలు, ఈ బియ్యం కూడా ఏంటంటే ఈ బియ్యంతో పాటు డబ్బులు అయితే తాంబూలం డబ్బులు అవన్నీ అయితే వేస్తారు.
ఆ తర్వాతే మనం ఎవరమైనా వేయాలి. అంతకుముందు ఎవరమైతే వేయకూడదు. తల్లిదండ్రులు వేసిన తర్వాతే ఆ తర్వాత మాల కూడా వేశారు. ఇంకా నేను మా చిన్న స్వామికి కూడా వేసేసాము. ఆ వీడియో అక్కడ మిస్ అయిపోయింది. కొంచెం అంతా హడావుడిగా అయితే ఉంది. ఎందుకంటే ఇదంతా మార్నింగ్ కొంచెం 8-8:30కి అట్లాగా ఎక్కువ టిఫిన్ తినకుండా, అంటే ఇరుముడి కట్టించుకునేదాకా అయితే టిఫిన్ తినకూడదని చెప్పాను కదా. ఇంకా అందుకని ఆలస్యం అయిద్దని, కొంచెం పొద్దున్నే చిన్న స్వామికి ఇబ్బంది అయిద్దని మార్నింగ్ కొంచెం హడావుడి చేసి, అంటే ఇంట్లో పూజ అన్నీ చేసుకొని ఇంక బయలుదేరాము. ఇలా అంతా మాల అవన్నీ వేసిన తర్వాత బయటకు అయితే వచ్చేసేసి, ఇంకా ఇంట్లో ఏంటంటే ఫస్ట్ ఆల్రెడీ ముందే పసుపు నీళ్ళు అవి పెట్టేసాం కదా, వాటిని ఏంటంటే ఇట్లాగా పోసి, దీన్ని ఏమంటారో నాకు అంత రావట్లేదు సడన్గా, ఇలా పోసి దండం అయితే పెట్టేసేసుకొని ఇంక ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతారు. కొంతమంది ఏంటంటే వెళ్ళే దారంతా పోస్తారు, కొంతమంది ఏంటంటే మన ఇంటి దగ్గర వరకే పోస్తారు. అది ఎవరిష్టం వాళ్ళది. ఇంక నేను ఇక్కడ ఏంటంటే పోసి దండం అయితే పెట్టేసేసుకున్నాను. ఆ తర్వాత మా తోడుకోళ్ళు కూడా పోసి దండం పెట్టేసేసుకుంది. మేము ఎక్కువ పెద్ద ఏం పిలవలేదు, అంటే ప్రతి సంవత్సరం వేసుకుంటున్నారు కదా మాల, ఇంక అందుకని మామూలుగా అయితే ఇరుముడప్పుడు మనం పిలుచుకుంటే చాలామంది వస్తారు, చుట్టాలు కూడా పిలుచుకొని బాగా చేసుకోవచ్చు. ఇంకా అది ఎవరిష్టం వాళ్ళది. మేము ప్రతి సంవత్సరం వేసుకుంటున్నారు కాబట్టి మా స్వామి, మా అత్తయ్య, మా మావయ్య, మా చిన్న తోడుకోవాలి, అది మా మరిది వాళ్ళని వరకే పిలిచాము. ఊర్లో ఏంటంటే గుంటూరులో మా బావోళ్ళు వాళ్ళు ఉన్నారు చుట్టాలు, ఇంక వాళ్ళని ఏంటంటే ఒక 2-3 ఫ్యామిలీ వాళ్ళని అయితే పిలిచాము. ఇంకెక్కువ మందిని అయితే పిలవలేదు. ఇంకందరం ఇక్కడ భిక్ష వేసి ఆ తర్వాత స్వామికి అయితే దండం అయితే పెట్టేసేసుకొని ఇంక ఇంటి దగ్గర అయితే బయలుదేరాము. ఇక్కడ ఏంటంటే ప్రసాదం కూడా ఇందాక ఆల్రెడీ ప్రసాదం అయితే చేశారు కదా, ఆ ప్రసాదం కూడా ప్రతి ఒక్కరికి అందరికీ అయితే పెడతారు. ప్రతి ఒక్కరికి వాళ్ళకి వీళ్ళకని తేడా లేకుండా, అందుకే ప్రసాదం అయితే కలిపారు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే మనం ఇంటి దగ్గర నుంచి ఇలా నడుచుకుంటూ గుడి దాకా అయినా వెళ్ళొచ్చు. ఇక్కడ చుట్టుకుంట పోలేరమ్మ తల్లి గుడి దగ్గర అయితే చేస్తారు ఇరుముళ్ళు, అక్కడ కడతారు. నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి దగ్గరే. అలా కాకపోయినా ఇంక ఇంటి దగ్గర అయితే బయలుదేరాము. ఇంటి దగ్గర అయితే టెంపుల్ అయితే ఉంది, శివయ్య టెంపుల్. ఇంక ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత అక్కడ శివయ్య టెంపుల్ దగ్గర కూడా ఆగి ఇంకా అక్కడైతే కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిన తర్వాత మా తోడుకోళ్ళ ఇంటి పక్కన ఆవిడ కూడా ఇలా నీళ్ళు అయితే పోసి దండం అయితే పెట్టుకొని భిక్ష అయితే వేస్తారు. ఇంకా అది మన ఇష్టం, చాలా మంచిదండి. ఇప్పుడు వేసిన భిక్ష ఏంటంటే డైరెక్ట్గా అయ్యప్ప స్వామి దగ్గరికి అయితే తీసుకొని వెళ్తారు అని అంటారు. అలాగే ఇంక ఇలా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత వెనక్కి తిరిగి అయితే అస్సలు చూడకూడదు. ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇలా బయలుదేరిన తర్వాత రోడ్డు దాకా అయితే వచ్చాము. ఇలా రోడ్డు దాకా వచ్చిన తర్వాత ఇంకా మా బావగారు ఏంటంటే బండి మీద గుడి దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళారు. గుడి దగ్గరే, కాకపోతే ఇంకా దూరం ఏం నడిచి వెళ్తాంలే అన్నట్టు నేను వదిలిపెడతానని చెప్పారు. ఇంక వాళ్ళు బండి ఎక్కి వెళ్ళిన తర్వాత గుడి దగ్గరికి ఇంక మేము కూడా ఒకరి తర్వాత ఒకళ్ళం అందరం, మా అత్తయ్య, మా మావయ్య, నేను, ఇంకా పిల్లలు అందరం అయితే బయలుదేరాం. ఇంకా మా తోడుకోళ్ళు ఒక్కతే ఏంటంటే తను టిఫిన్ అయితే చేసుకొని తీసుకొని వస్తానని చెప్పింది. టిఫిన్ అంటే మార్నింగ్ ఏంటంటే స్వాములు ఇరుముడు అయిపోయిన తర్వాత టిఫిన్ తినాలని చెప్పాను కదా, ఇంకా అందుకని ఈలోపు ఏంటంటే స్వామికి తొందరగా ఇరుముడి కట్టేసేసి టిఫిన్ అయితే పెట్టాలి. ఇంకా అందుకని మా తోడుకోళ్ళు ఇంట్లో టిఫిన్ చేస్తుంటే ఇంక నేనేమైందంటే గుడి దగ్గరికి అయితే బయలుదేరాను. ఆల్రెడీ చట్నీ అయితే చేసిన తను, ఇంక ఇడ్లీ దోశలు అయితే పోస్తుంది. గుడి దగ్గర ఏంటంటే 8-9 కల్లా అయితే స్టార్ట్ చేస్తారు ఇరుముడు అని చెప్పారు. ఇక్కడైతే చాలామంది ఉంటారు. ఒకే రోజు ఒక 80-70 మంది ఇరుముళ్ళు కట్టించుకుంటారు. మార్నింగ్ ఉదయం 6 నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మా కోసం అయితే ఎదురు చూస్తున్నారంటే స్వామి రాగానే ఎంతసేపు అని అన్నారు. ఎందుకంటే ఇంకా తర్వాత వచ్చేదే మన అమ్మాయికి ఇరుముడి కట్టించేది. ఇంకా అందుకని ఇంకా హడావుడి చేశారు. ఇంకా ఒక ఇద్దరు అయిపోయిన తర్వాత ఇంకా స్వామి అయితే ఇరుముడు అయితే కట్టించుకుంటున్నారు, చిన్న స్వామి. ఇంకా దాంట్లో ఏంటంటే కొబ్బరికాయలు నెయ్యి అయితే పోపించి ఆ తర్వాత బొట్లు అయితే పెట్టి చేసేసి ఆ తర్వాత అందరూ ఏంటంటే ఇప్పుడు దాంట్లో భిక్ష వేసే వాళ్ళందరూ అయితే మొత్తం అందరూ వేస్తారు, అలా ఒకరి తర్వాత ఒకళ్ళు. ఆ తర్వాత ఏంటంటే ఇరుముడు అయితే కడతారు. ఇలా ప్రతి సంవత్సరం నార్మల్గా ఇక్కడ గుంటూరులో అమ్మవారి గుళ్ళో చాలామంది కట్టించుకుంటారు ప్రతి సంవత్సరం ఇలాగే. ఇంక ఈ సంవత్సరం ఏంటంటే మా పాపకు మేము వేయించుకున్నాం కావాలని, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఎప్పుడు కుదరలేదు. ఇప్పుడు ఇంకా ఇరుముడి కట్టించుకున్న తర్వాత అందరం అయితే ఇంకా చిన్న స్వామికి దండం అయితే పెట్టుకుంటే ఇలా చూస్తుంటే అచ్చం అయ్యప్ప స్వామిని చూసినట్టే అనిపించింది ఆ చిన్న స్వామిని చూస్తుంటే మాకు. ఇంక ఇరుముడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసి ఇంకా టిఫిన్ అయితే తింటున్నారు. ఇంకా మా బావగారు, మా
మా అక్క పిల్లలు అందరు టిఫిన్ తింటున్నారు. మేము తినట్లేదు, ఎందుకంటే మా పెద్ద స్వామికి కూడా ఇరుముడి ఉంది కదా, భిక్షం అయితే వేయాలి కదా. ఇంకా అందుకని మేము పెద్దోళ్ళం ఎవరు తినట్లేదు, పిల్లల వరకు అయితే తింటున్నారు. ఇంక పిల్లలు తిన్న తర్వాత ఏంటంటే మా స్వామికి కూడా 10:30కి అట్లయితే ఇరుముడి అయితే స్టార్ట్ అయింది. వీళ్ళు ఏంటంటే ముందే నెంబర్స్ వారికి పెట్టుకుంటారు, అంటే ఒకరి తర్వాత ఒకళ్ళని. వాళ్ళ టైం వచ్చినప్పుడు ఇరుముడి కట్టించుకోవాలి. ఇంకా మా స్వామి టైం వచ్చినప్పుడు మా స్వామి ఇరుముడి అయితే కట్టించుకుంటున్నారు. నేను ఇరుముడికి అయితే ఒక 3 ఇయర్స్ నుంచి లేను, మళ్ళీ ఇప్పుడే ఉండటం ఎందుకు ఒక 3 ఇయర్స్ నుంచి అయితే కుదరలేదు నాకు. ఈసారి అయితే ఈ సంవత్సరం కుదిరింది, నా అదృష్టం అని అనుకోవాలి. ఎందుకంటే మా చిన్న స్వామికి కూడా ఇరుముడి కడుతున్నారు కదా, ఇద్దరికీ కుదిరినప్పుడు నేను ఉన్నానని. ఆల్మోస్ట్ ఇప్పుడైతే చాలా టైమ్స్ వేసుకున్నారు మా స్వామి. కాకపోతే ఒక 3 ఇయర్స్ నుంచి మాత్రం నాకు కుదరలేదు, ఇరుముడికి రావడమే కుదరలేదు అసలు. ఇంకా తర్వాత ఏంటంటే ఈ స్వామికి కూడా ఇరుముడి అయితే కట్టేసేసిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసే ముందు అందరం అయితే మళ్ళీ దండం పెట్టుకొని స్వామికి ఒకసారి, ఇంకా తర్వాత కొన్ని ఫోటోలు అయితే దిగి గుడి చుట్టూ ఏంటంటే ఇక్కడ పోలేరమ్మ టెంపుల్ అయితే ఉండిద్ది, అక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణాలు తిరిగి కొబ్బరికాయ అయితే కొట్టేసేసిన తర్వాత ఇంకా ఆ తర్వాత స్వామి అయితే టిఫిన్ అయితే చేశారు. ఇంకా స్వామి టిఫిన్ చేసిన తర్వాత మా అత్తయ్య, మా మావయ్య, మా బావగారు, నేను, మా తోడుకోళ్ళం అందరం అయితే తినటం అయితే స్టార్ట్ చేసాము. అప్పుడే మా స్వామి తిన్న తర్వాత ఇరుముళ్ళకి ఏంటంటే ముందు పిల్లలు తొందరగా అయిపోతే చిన్న స్వాములు, పెద్ద స్వాములు కొంచెం నిదానంగా కట్టించుకుంటారు, ఎందుకంటే అంతసేపు ఉండాలంటే కష్టం కదా. మేము ఇలా టిఫిన్ చేసేసరికి 11:30 అట్లా అయితే అయింది టైము. మార్నింగ్ 8:30 కల్లా వచ్చేసాము. 11:30కి అలా తినేసేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళాము మేము. ఆల్రెడీ ఇద్దరిది ఇరుముడు అయిపోయింది కదా. ఇంక మా అత్తయ్య, మా మామయ్య అందరూ గుడి దగ్గరే ఉన్నారు, నేను మా తోడుకోళ్ళ వరకు వచ్చాము. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ట్రైన్లో తినడానికి పులిహోర, అలాగే చపాతీలు, కొంచెం పచ్చడి అయితే చేయడానికి కానీ ఇంటికైతే వచ్చాము. అలాగే స్నాక్స్ ఏమన్నా బయట అయితే కొనుక్కొని వెళ్తాను, ఎందుకంటే ప్రతి సంవత్సరం స్నాక్స్ అయితే తీసుకోరు, జస్ట్ పులిహోరని చపాతీలు అయితే చేస్తాం ట్రైన్లో తినడానికి. ఈ సంవత్సరం ఎందుకంటే స్నాక్స్ చిన్న స్వామి ఉన్నారు కదా, ఏమన్నా ఆకలైనా కూడా పద్దాకలు బయట తినకుండా ఇలాంటి స్నాక్స్ కానీ తీసుకొని వెళ్తే వాళ్ళు తినేసేయచ్చు అని నేను వచ్చి చపాతీలు అవి చేస్తే మా తోడుకోళ్ళని పులిహోర అయితే చేసింది. ఇంకా అవన్నీ ఆరిన తర్వాత ఇలా ప్యాక్ అయితే చేసింది పులిహోరని, చపాతీలని ఇలా వాటికి ఇలా తీసుకొని వెళ్ళడం వల్ల బయట అయితే తినే పని ఉండదు కదా. స్వాములకి ఏంటంటే ఎక్కువ ఆల్మోస్ట్ అందరూ ప్రతి ఒక్కరు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళందరూ ఇలాగే ఇంటి దగ్గర నుంచి అయితే పంపిస్తారు. అందులో వీళ్ళు వెళ్ళేది ట్రైన్కి, బస్సుకి కాదు. బస్సుకి అయితే ఏంటంటే బస్సులో వాళ్ళే పెడతారు వండి, కానీ ఇప్పుడు ట్రైన్కి కాబట్టి ఎవరికి వాళ్ళే తీసుకుని అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ టమాటా పచ్చడి కూడా చేసింది, నేను ఈ లోపు అయితే పనుకున్నాను, అంతసేపు పనుకున్నాను. ఇంకా అమ్మాయి ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకునే లోపు ఇంకా పులిహోర కూడా అయిపోయిన తర్వాత, పులిహోర కూడా కొంచెం చల్లారిన తర్వాత ఇలా ప్యాక్ అయితే చేసింది. ఆల్రెడీ ముందే చపాతీలు చేసింది, ఆ తర్వాత పులిహోర చేసి పచ్చడి అవన్నీ అయితే పెట్టింది. మేము 1కి అలా వచ్చేసాము ఇంటి దగ్గరికి. 1కి అలా వస్తే 4 దాకా అయితే ఇంట్లోనే ఉన్నాం. అంటే ఇవన్నీ చేసి ఇంకా గుడి దగ్గర మాకు పని ఏం లేదు, అంటే ఆల్రెడీ ఇరుముడి అయిపోయింది కాబట్టి ట్రైన్ ఏమో ఈవినింగ్ 5కి, అది గుంటూరు నుంచే స్టార్ట్ అంట. ఇంక మేము ఇవన్నీ రెడీ చేసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. మేము గుడి దగ్గరికి వెళ్ళేసరికి 4 అలా టైం అయితే అయింది. ఇంక 4:30కి అట్లా అయితే బయలుదేరతాడంట ఇంటి దగ్గర నుంచి, అదే గుడి దగ్గర నుంచి. వన్స్ మనకి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గరికి అయితే రారు. ఇంక మేము వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మా అక్క కొడుకు అయితే ఉన్నాడు, తనైతే ముచ్చట్లు చెప్తుండు మాకు. ఇంకా చెబుతుంటే కొంచెంసేపు అయితే విన్నాము. అందరూ ఏంటంటే చాలా వరకు ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏళ్ళలో మా అన్నయ్య వాళ్ళు కూడా మాల అయితే వేసుకున్నారు. వాళ్ళకు కూడా ఇరుముడు అయితే మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చారు. వాళ్ళు కొంచెం ఆలస్యమైంది రావడానికి గుడికి. మేము ఏంటంటే మార్నింగే వచ్చేసేసాము. ఇంకా కొంచెం మాట్లాడిన తర్వాత తనతోటి ఇంక ఈవినింగ్ 4:30 అయితే అయింది. మా అయ్యప్ప స్వామి ఇలా ఇరుములు కట్టుకున్న తర్వాత అన్నీ అయితే ఒక చాటు పెట్టుకొని మళ్ళీ అందరు ఈవినింగ్ స్నానాలు అయితే చేసి వచ్చిన తర్వాత ఇలా ఆ ఇరుముళ్ళకి హారతలు అయితే ఇచ్చి మళ్ళీ శరణాలు అవన్నీ అయితే చెప్పేసేసి ఇంక
ఇంక గుడి దగ్గర నుంచి అయితే బయలుదేరతారు. గుడి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఏంటంటే ఇక్కడ మా అన్నయ్య స్వామి అలాగే మా కోడల స్వామి. మా అన్నయ్య స్వాములు ఏంటంటే నలుగురు వేసుకున్నారు ఈ సంవత్సరం. ఇక్కడ గుంటూరులో మా అన్నయ్య స్వాములతో పాటే మా స్వామి కూడా ప్రతి సంవత్సరం మాలేసుకొని ట్రైన్కి అయితే వెళ్తారు. ఎందుకంటే వీళ్ళు ముందే ఒక 3 months ముందే ట్రైన్ అయితే బుక్ చేసుకుంటారు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రెండింటికి. ఇంకా దానికి తగ్గట్టు ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక 70 members దాకా అయితే ట్రైన్ బుక్ చేసుకొని అందరూ కలిసి వాళ్ళే వెళ్ళి మళ్ళీ వచ్చేసేస్తారు. ఇంక మేము గుడి దగ్గరికి అన్నీ చేసుకొని వచ్చాం కదా, ఇంక బయలుదేరేసరికి 4:30 అట్లా అయితే అయింది. ఇంకో గుంటూరులోనే కాబట్టి స్టేషన్లోనే కాబట్టి ఇంకా బయటకు వచ్చిన తర్వాత గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మా బావగారు ఏంటంటే స్టేషన్ దగ్గర అయితే వదిలిపెట్టి వచ్చారు. ఇంకా ఓన్ ట్రాన్స్పోర్ట్ ఎవరికి వాళ్ళే, ఇంక ఇక్కడ దగ్గరే కాబట్టి. మా చిన్న స్వామి అయితే మా స్వామి ఎత్తుకుంటా అంటే ఇరుముడి వద్దు నేనే ఎత్తుకుంటా, నేను ఎవరికి ఇవ్వను అని చెబుతూ ఉంది అక్కడ. అదేంటంటే తనకు కొంచెం హ్యాండిల్ చేయడానికి కష్టమయ్యి కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉంది. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది.